హాయ్ గైస్, టుడేస్ మిస్టరీ స్టోరీ. అసలు ఈ స్టోరీ ఆ ముగ్గురు గురించి. ఆ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర మాయమయ్యారు. మాయమైన ఆ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర అసలు ఏం జరిగింది తెలుసుకుందాం పదండి. ఆ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర ఉండేవారు. ఆ దీవుల్లో ఆ రోజు అసలు ఏం జరిగింది, వారు ఎలా మాయమయ్యారు, చరిత్రలో ఈ ఘటన ఎందుకు అత్యంత ఆసక్తిగా మారింది, ఇది తెలుసుకోవడానికి మనం స్కాట్లాండ్కి వెళ్ళాలి. స్కాట్లాండ్లోని పశ్చిమ తీరంలో మనుషులు జీవించడానికి వీలు లేని కొన్ని దీవులు ఉన్నాయి. వాటిని ఫ్లానన్ ఎలెసెస్ అని అంటారు. చిత్రం ఏంటంటే ఈ దీవులపై ఆధారపడి గొర్రెల కాపర్లు జీవించేవారు. తరచూ వారు తమ గొర్రెలను పడవల్లో దీవుల దగ్గరకు తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆ దీవుల్లో గడ్డి బాగా పెరిగింది. ఆ గొర్రెలకు బాగా నచ్చేది కూడా ఆ గడ్డి. దానికి తోడు వారికి ఓ విచిత్రమైన నమ్మకం ఉంది. ఆ గడ్డి తినే గొర్రెలు అనారోగ్యాల నుంచి ఇట్టే మెరుగుపడిపోతాయని, పైగా కవల గొర్రె పిల్లలకు జన్మనిస్తున్నాయని నమ్మేవారు. ఒక్కోసారి గొర్రెల కాపర్లు రాత్రులు కూడా ఆ దీవుల్లోనే ఉండిపోయేవారు. అలా ఉండిపోయినప్పుడంతా అప్పుడప్పుడు వాళ్ళకి అర్ధరాత్రుల్లో మెలకువ వచ్చేది. లేచి చూస్తే ఏదో సమస్య, ఎవరో వారిని వెంటాడుతున్నట్లు అనిపించేది. దాంతో దయ్యాలే తమని ఇబ్బంది పెడుతున్నాయని భావించేవారు. ఒకే దీవిలో ఒకవైపు అలా మంచిగా, ఇంకోవైపు ఇలా చెడుగా వారికి అనిపించేది. యాక్చువల్గా ఈ స్టోరీ 1896లో ఈ దీవుల్లో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ నిధులు ఇచ్చి ఓ లైట్ హౌస్ నిర్మించింది. 1899 డిసెంబర్లో లైట్ హౌస్ పూర్తి నిర్మాణం పూర్తయింది. మొదటిసారి అది వెలిగింది. మరి దాన్ని చూసుకోవాలి కదా, అందుకోసం నలుగురిని లైట్ హౌస్ కీపర్లని నియమించబడింది. వీరు రొటేషన్ పద్ధతిలో పనిచేసేవారు. వారానికి 2 రోజులు సెలవు ఉండేది. అందువల్ల దీవుల్లో లైట్ హౌస్ దగ్గర ఎప్పుడూ 3 వ్యక్తులు కంటిన్యూగా ఉండేవారు. 1900 డిసెంబర్ ఆ సంవత్సరంలో 3 వ్యక్తులు దీవిలో లైట్ హౌస్ దగ్గర ఉన్నారు. వారు ఎవరంటే 43 ఏళ్ల అసలైన కీపర్ జేమ్స్ జియాకుడ్. ఈయనకు ఒక భార్య, 4 పిల్లలు ఉన్నారు. అలాగే 20 ఏళ్ల అనుభవం కూడా ఉంది. రెండో వ్యక్తి డొనాల్డ్ మ్యాక్ ఆర్థర్. ఈయనకు 40 ఏళ్ళు. ఈయనకు కూడా పెళ్ళయింది. మూడో వ్యక్తి 28 ఏళ్ల థామస్ మార్షల్. ఈ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర ఉన్నారు. మరో వ్యక్తి జోసెఫ్ మూరే. ఈయన వీక్ ఆఫ్లో ఉన్నాడు. అంటే ఈ వారం ఆయనకి సెలవు. అందువల్ల లైట్ హౌస్ దగ్గర ముగ్గురు ఉన్నట్లయింది. డిసెంబర్ 15న అర్ధరాత్రి సమయం ఓ నౌక ఆ దీవుల వైపుగా వెళ్ళసాగింది. నౌక కెప్టెన్ హోల్మాన్ లైట్ హౌస్ నుంచి లైటింగ్ రావట్లేదని గమనించాడు. కానీ ఆ విషయాన్ని అతను నార్థన్ లైట్ హౌస్ బోర్డుకు తెలపలేదు. అందుకు కారణం ఏదైనా అయి ఉండొచ్చని విషయం అప్పుడు బయటకు రాలేదు. డిసెంబర్ 26న లైట్ హౌస్ టెండర్షిప్ హెస్పర్స్ రొటీన్ విజిట్లో భాగంగా లైట్ హౌస్ ఉన్న ప్రాంతాన్ని వైపు వచ్చింది. అప్పుడు నౌక కెప్టెన్ జేమ్స్ హార్వే ఓ విషయం గమనించాడు. లైట్ హౌస్ పైన జెండా ఉండే పోల్కి స్కాట్లాండ్ జెండా లేదు. దాన్ని ఎవరు తీసేశారో తెలియదు. అందువల్ల లైట్ హౌస్ కీపర్లను అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నౌక నుంచి హార్న్ వేశాడు. ఎంతసేపు హార్న్ వేసినా లైట్ హౌస్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో తారాజువ్వ లాంటివి గాల్లోకి వదిలాడు. కనీసం ఆ సౌండ్కైనా అక్కడున్న వాళ్ళు అలర్ట్ అవుతారేమో అనుకున్నాడు. కానీ అక్కడి నుంచి కూడా నో రెస్పాన్స్. ఏం జరిగిందో తెలుసుకుందామని జోసెఫ్ మురే లైట్ హౌస్ ఉన్న ఈలియం మార్ ప్రదేశానికి చేరాడు. అక్కడ ఆయనకు ఏదో జరిగిపోయినట్లు ఏమీ కనిపించలేదు. అంతా నార్మల్గానే ఉంది. లైట్ హౌస్ ఎంట్రన్స్ గేటు, ఎంట్రన్స్ డోరు, ఆ తర్వాత మరో డోరు అన్నీ మూసే ఉన్నాయి. కానీ కిచెన్ డోర్ మాత్రం తెరిచి ఉంది. లోపలికి వెళ్ళి చూశాడు. కొన్ని రోజులుగా అక్కడ వంటలేమీ చేసుకోవట్లేదని గమనించాడు. లైట్ హౌస్లోని గడియారాలు అన్నీ ఆగిపోయాయి. అక్కడ ఉన్న బెడ్లు ఖాళీగా ఉన్నాయి. మరి వాళ్ళు ఏమయ్యారు? ఆ ముగ్గురు అక్కడ ఏమయ్యారు అది తెలుసుకోవాలి. వాళ్ళు చనిపోయారా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు వరకు. వారి మృతదేహాలు కూడా ఎక్కడా కనిపించలేదు. ఇక ఈ ఘటన ప్రపంచ చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయింది.